ఎపిసోడ్ 7 తప్పిపోయిన చిన్ను. చిన్ను పేరు పిలిచిన స్వరం చీకటిలో నుంచి మళ్లీ వినిపించింది. ఆర్య, నేహ ఇద్దరూ ఒకరినొకరు చూశారు. నువ్వు విన్నావా అని నేహ అడిగింది. ఆర్య తల ఊపాడు. చిన్ను మాత్రం ఆ స్వరం వైపు ఆకర్షితుడయ్యాడు. అది నన్నే పిలుస్తోంది అన్నాడు. ఆర్య వెంటనే అన్నాడు, ఇక్కడ ఎవరినీ ఒంటరిగా వెళ్లనివ్వకూడదు. కాని చిన్ను ఒక్క అడుగు ముందుకు వేశాడు. అప్పుడే చీకటి మరింత గాఢంగా మారింది. మధ్యలో ఉన్న దారి మాయమైంది. చిన్ను అని నేహ పిలిచింది. సమాధానం రాలేదు. ఆర్య గుండె వేగంగా కొట్టుకుంది. అతను దారి తప్పిపోయాడు అన్నాడు. వాళ్ళు ఆ స్వరం వచ్చిన దిశగా నడిచారు. చుట్టూ చెట్లు దగ్గరగా మారాయి. గాలి చల్లగా మారింది. అంతలో చిన్ను స్వరం వినిపించింది. నేను ఇక్కడ ఉన్నాను. కాని ఏదో వింతగా ఉంది. ఆర్య గట్టిగా అన్నాడు. నువ్వు కదలొద్దు. మనం వస్తున్నాం. నేహ నేలపై కొన్ని గుర్తులు గమనించింది. ఇవి చిన్ను అడుగుల ముద్రలు అంది. ఆ గుర్తుల్ని అనుసరిస్తూ వాళ్ళు ముందుకు వెళ్లారు. అక్కడ ఒక చిన్న గుహ ఉంది. ఆ గుహ ముందు చిన్ను నిలబడి ఉన్నాడు. అతని ముఖం భయంతో నిండిపోయింది. ఈ స్వరం నన్ను మోసం చేసింది అన్నాడు చిన్ను. ఇది నా మనసులోని భయాన్ని ఉపయోగించింది. ఆర్య అతని భుజం మీద చేయి వేసి అన్నాడు. ఇక్కడ భయం మన శత్రువు. ముగ్గురూ కలిసి వెనక్కి తిరిగారు. గుహ వెనుక నుంచి ఆ స్వరం మెల్లగా మాయమైంది. వాళ్ళు తిరిగి దారిలోకి రాగానే చీకటి కొంచెం తగ్గింది. కాని ముందున్న మార్గంలో ఒక పెద్ద నీడ కదులుతున్నట్టు కనిపించింది. అది ఇంకా పెద్ద పరీక్షకు సంకేతం.